జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా 4 మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లింపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా 2 అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్లో ఒక ఇన్సాస్ రైఫిల్, 2 SLRలు, 3 రైఫిల్స్, ఒక 9mm పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన మావోయిస్టులు చైబాసాలోని తాల్కోబాద్కు చెందిన జోనల్ కమాండెంట్ ఖండే హోన్ హాగాగా గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని జైపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవగం, మహిళా క్యాడర్ జుంగా పూర్తి అలియాస్ మార్లా ఉన్నట్లు తెలిపారు. సింగ్రాయ్పై 10 లక్షలు, కాంతేపై 5 లక్షలు, సూర్యపై 2 లక్షల రూపాయలు రివార్డ్ ఉందని పేర్కొన్నారు. సింగ్రాయ్, కాంతే ఐఈడీ నిపుణులు. ఐఈడీలు అమర్చడం, పర్యవేక్షించడం చేస్తారని ఐజీ చెప్పారు. అరెస్టైన మావోయిస్టులలో ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు కన్నా, హన్నా బత్రి, దేవగం ఉన్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో చైబాసా పోలీసులు కోబ్రా 209, జార్ఖండ్ జాగ్వార్ మరియు సిఆర్పీఎఫ్లతో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు బృందం ఆ ప్రాంతానికి చేరుకొని మావోయిస్టుల బృందంపై దాడి చేశారు. సుమారు గంట పాటు కాల్పులు జరిపారు. కాల్పులు ముగిసిన అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ అధునాతన ఆయుధాలతో సహా మందుగుండు సామాగ్రితో పాటు 4 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన 2 మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు.